హే హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ సన్నీ అండ్ ఈరోజు మనం బోయా BY M1 మైక్ని అన్బాక్స్ చేయబోతున్నాం. అండ్ ఈ మైక్ అయితే మనకి చాలా బాగా పనిచేస్తుంది. స్మార్ట్ ఫోన్స్కి, DSLRస్కి, అలాంటి ల్యాప్టాప్స్కి, పీసీస్కి ఏదానికైనా కూడా వాయిస్ సౌండ్స్ రికార్డ్ చేయాలంటే మాత్రం ఈ మైక్ అయితే బెస్ట్ బడ్జెట్ మైక్ ఫ్రెండ్స్. కాబట్టి డెఫినెట్లీ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. దీని గురించి డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే వాయిస్ రికార్డ్ చేయడానికి చాలా బాగా పనిచేస్తుంది ఫ్రెండ్స్. బెస్ట్ మైక్ అని చెప్పొచ్చు. అండ్ మనం ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అండ్ ఆ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. బోయా BY M1 మైక్ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే లావియర్ మైక్రోఫోన్ అని ఇచ్చారు. అండ్ అలానే మనం ఇక్కడ కింద చూసుకుంటే సూపర్ సౌండ్ ఫర్ ది ప్రజెంటేషన్ అండ్ వీడియో రికార్డింగ్ అని ఇచ్చారు. అంటే వీడియో రికార్డింగ్కి అండ్ అలానే ఎక్కడైనా ప్రజెంటేషన్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ మైక్ అయితే. అండ్ ఈ రకంగా మనం ఇక్కడ కాలర్ మైక్ ఫ్రెండ్స్, ఇది కాలర్లో ఇక్కడ పెట్టుకోవచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ చూసుకుంటే ఫ్యూచర్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం కింద చూసుకుంటే సర్టిఫైడ్ బై బోయా అని చెప్పి మనకు ఇక్కడ బోయా లేబుల్ అయితే అతికిచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ సైడ్లో అయితే బార్కోడ్ ఉంది. అంటే దీని ప్రైస్ ఇది ఒరిజినల్ కాదా అనేది ఈ బార్కోడ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం పైన చూసుకుంటే ఫ్యూచర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి ఆ ఫ్యూచర్స్ ఏంటో ఒకసారి చదివి చూద్దాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మన క్లిప్ ఆన్ మైక్ ఫర్ ది స్మార్ట్ ఫోన్స్, DSLR, క్యామ్ రికార్డర్స్, ఆడియో రికార్డర్స్, PC ఎక్సెట్రా. అంటే మనకి ఇది ప్రతి ఒక్క దానికి సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. స్మార్ట్ ఫోన్స్, DSLRs, క్యామ్ రికార్డర్స్, అలానే ఆడియో రికార్డర్స్, PCస్కి అలానే ఎటువంటి ఆడియో సౌండ్స్ రికార్డ్ చేయడానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మనం సెకండ్ పాయింట్ చూసుకుంటే ఓమీ డైరెక్షనల్ కన్సిడర్ మైక్రోఫోన్. అంటే ఏ డైరెక్షన్లో పెట్టినా కూడా మనకు చాలా బాగా పనిచేస్తుంది అని చెప్పి ఇక్కడ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మనం థర్డ్ పాయింట్ చూసుకుంటే హై క్వాలిటీ కన్సిడర్ ఈజ్ ఐడియల్ ఫర్ వీడియో యూజ్. అంటే వీడియో చేసేటప్పుడు మనం హై క్వాలిటీ కన్సిడర్ అనేది చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ అలానే ఇక్కడ మనం ఫోర్త్ పాయింట్ చూసుకుంటే లో హ్యాండ్లింగ్ నాయిస్. అంటే నాయిస్ క్యాన్సిలింగ్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అంటే పక్కన ఉన్న డిస్టర్బెన్స్ కన్నా మన వాయిస్నే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం ఫిఫ్త్ పాయింట్ చూసుకుంటే ఇన్క్లూడ్స్ లేబుల్ క్లిప్, LR44 బ్యాటరీ, ఫామ్ వైడ్ స్క్రీన్ అండ్ 1.4 అడాప్టర్. 1.4 అడాప్టర్ అంటే మనకు ఈ మైక్ నుంచి మనం వేరే మైక్ కనెక్ట్ చేయడానికి ఒక చిన్న అడాప్టర్ ఫ్రెండ్స్. అలానే ఫోమ్ వైడ్ స్క్రీన్ అంటే మనకు దీనికి సంబంధించిన స్పాంజ్ అనేది ఇస్తారు. అలానే LR44 బ్యాటరీ అంటే దీని లోపల ఇంక్లూడ్ చేయాల్సిన బ్యాటరీ అయితే. అండ్ ఇక్కడ మనం లేబుల్ క్లిప్ అంటే మనం కాల్ పెట్టుకోవాల్సిన క్లిప్ ఫ్రెండ్స్ ఇది. అండ్ టోటల్గా ఇది ఫ్రెండ్స్ బాక్స్ అయితే నేను ఎక్కడే కానీ ఆన్లైన్ స్టోర్స్లో అయితే పర్చేస్ చేయలేదు. జస్ట్ ఇది ఆఫ్లైన్ స్టోర్స్లో పర్చేస్ చేశాను కాబట్టి నాకు 1500 పడింది. అండ్ ఇది ఆన్లైన్ స్టోర్స్లో చూసుకుంటే మనకు 1700 ఉంది. ఇది ఆఫ్లైన్ స్టోర్స్లో పర్చేస్ చేసాం కాబట్టి దీనికి ఎటువంటి ప్యాకేజ్ అయితే లేదు. బట్ బాక్స్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అండ్ మనం లేట్ చేయకుండా దీన్ని అన్బాక్స్ చేసి దీని లోపల ఏమేమి వచ్చినాయో ఒకసారి చూద్దాం. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ మైక్రోఫోన్ అండ్ అలానే పౌచ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ మైక్రోఫోన్ పౌచ్ పక్కన పెట్టేద్దాం. అండ్ దీంతోపాటు ఒక మాన్యువల్ అయితే ఇచ్చాడు. అండ్ మాన్యువల్తో పాటు ఒక చిన్న కార్డ్ అయితే ఏంటో ఉంది. అండ్ మనం కార్డ్ అని చూసుకుంటే కార్డ్ పైన నోటీస్ అని ఉంది ఫ్రెండ్స్. అండ్ నోటీస్ అనే కార్డ్ కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ ఇంకా మనకు బాక్స్లో అయితే ఇంకేం రాలేదు ఫ్రెండ్స్. ఒకసారి బాక్స్ చెక్ చేసుకుంటే బాక్స్లో అయితే ఖాళీగా ఉంది. అండ్ బాక్స్ పక్కన పెట్టేసుకుందాం. అండ్ బాక్స్ పక్కన పెట్టేసుకొని అండ్ నోటీస్ అని ఒక కార్డ్ ఉంది కదా, ఆ కార్డ్ అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ ఆ కార్డ్లో మనకు 2 పాయింట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఒకసారి మనం ఆ 2 పాయింట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అండ్ నోటీస్ ఫర్ స్మార్ట్ ఫోన్, బిఫోర్ యూ ప్లగ్ ది మైక్రోఫోన్ టు యువర్ స్మార్ట్ ఫోన్, స్లైడ్ ది స్విచ్ టు ఆఫ్ స్మార్ట్ ఫోన్. అంటే మనం ఎప్పుడైతే మన మైక్రోఫోన్ని మన మొబైల్ కనుక కనెక్ట్ చేస్తామో ఆ టైంలో మనము స్విచ్ టు ఆఫ్ స్మార్ట్ ఫోన్ అనే దాన్ని మనం ఆన్ చేయాలి. అంటే మనం కిందికి అనేది స్లైడ్ చేయాలి. అలా చేయడం వల్ల మనం స్మార్ట్ ఫోన్లో చేసే ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. అండ్ ఒకవేళ మనం కెమెరాలో పెట్టి స్మార్ట్ ఫోన్లో కనుక ఆడియో రికార్డ్ చేసామనుకోండి, అసలు మనకు వాయిస్ అనేది రికార్డ్ అవ్వదు అండ్ అసలు ఆడియో అనేది వినపడదు. అండ్ మనం సెకండ్ పాయింట్ చూసుకుంటే వెన్ యూజింగ్ ది మైక్రోఫోన్ డూ నాట్ స్లైడ్ ది స్విచ్. అంటే మనం ఎప్పుడైతే మనం మైక్రోఫోన్ ఆన్లో పెట్టి మనం వీడియో అనేది చేస్తూ ఉంటామో ఆ టైంలో మనము స్విచ్ అనేది స్లైడ్ చేయకూడదు కిందికి పైకి. అండ్ ఇక్కడ మనకి ఈ రెండు అయితే మనకి ఇక్కడ నోటీస్లో ఇచ్చారు ఫ్రెండ్స్. అండ్ ఒకసారి మనం నోటీస్ అనేది పక్కన పెట్టేసి ఒకసారి మాన్యువల్ అనేది చెక్ చేద్దాం. అండ్ మాన్యువల్లో మనకు ఈ మైక్ గురించి మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు ఫ్రెండ్స్. కాబట్టి ఏదైనా తెలియకపోతే మనం మాన్యువల్ చదివి తెలుసుకోవచ్చు. అండ్ అలానే మాన్యువల్ ద్వారా మనం చూడొచ్చు, చేయొచ్చు. అండ్ ఒకసారి మనం మాన్యువల్ కూడా పక్కన పెట్టేసి ఒకసారి మైక్ చెప్దాం. అండ్ మైక్తో పాటు ఒక పౌచ్ అయితే ఇచ్చాడు. అండ్ ఈ పౌచ్ అయితే చాలా స్మూత్గా ఉంది. అండ్ అలానే మనకు బోయా మైక్ అయితే చాలా ప్రొటెక్ట్గా ఉంటుంది.
అండ్ ఒకసారి మనం మైక్ అనేది బయటికి తీద్దాం. అండ్ మైక్ అయితే చాలా పెద్ద ఫ్రెండ్స్, చూడొచ్చు చాలా బాగుంది మైక్ అయితే. అండ్ ఒకసారి మనం మైక్ అయితే పక్కన పెట్టేసేసి మనం ఇంకా దీని లోపల ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. పౌచ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా మెత్తగా చాలా స్మూత్గా ఉంది. అండ్ దీనికి ప్రొటెక్ట్గా అయితే చాలా బాగుంటుంది. మైక్ అయితే చాలా బాగా ప్రొటెక్షన్ అయితే ఇస్తుంది. అండ్ ఒకసారి మనం పౌచ్ని పక్కన పెట్టేసేసి ఈ కవర్లో ఏమేమి వచ్చాయో ఒకసారి చూద్దాం. అండ్ ఈ కవర్లో మనకు కావాల్సిన స్పాంజ్ అండ్ అలానే 1.4 అడాప్టర్, అలానే బ్యాటరీ, అలానే లేబుల్ క్లిప్, ఈ 4 అయితే ఈ కవర్లో అయితే ఉన్నాయి. అండ్ ఈ 4 ఏంటో ఒకసారి చూద్దాం. ఇది బ్యాటరీ ఫ్రెండ్స్. అండ్ దీనికి సంబంధించి మనకు 44 LR44 బ్యాటరీ. అండ్ ఇది లేబుల్ క్లిప్ ఫ్రెండ్స్, మనం కాలర్ పెట్టుకోవడానికి క్లిప్. అండ్ ఒకసారి మనం క్లిప్ని పక్కన పెట్టేసేసి 1.4 అడాప్టర్, అంటే మనం ఏదైనా పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్కి కనెక్ట్ చేయడానికి ఇది అడాప్టర్ ఫ్రెండ్స్. 3.5mm to 1.4 అడాప్టర్. అండ్ ఇది స్పాంజ్ ఫ్రెండ్స్, అంటే మైక్ పైన పెట్టుకోవడానికి స్పాంజ్. అండ్ ఒకసారి మన స్పాంజ్ క్వాలిటీ చూసుకుంటే చాలా బాగుంది, చాలా స్మూత్గా. అండ్ ఈ క్వాలిటీ అయితే చాలా బ్రాండెడ్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఇది. అండ్ ఈ 4 ఫ్రెండ్స్ ఇందులో వచ్చినవి, ఈ 4 ఇందులో వచ్చినాయి. అండ్ ఈ కవర్లో అయితే ఈ 4 వచ్చాయి. అండ్ ఇది LR44 బ్యాటరీ ఫ్రెండ్స్. అండ్ ఒకసారి దీన్ని పక్కన పెట్టేద్దాం. అండ్ అవన్నీ పక్కన పెట్టేసేసి ఒకసారి మనం ఈ మైక్ అనేది ఒకసారి చూద్దాం. అండ్ మైక్ అయితే 20 feet వరకు వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ అయితే. అండ్ మీరే చూడొచ్చు. అండ్ 20 feet అంటే మనం ఎక్కడి నుంచో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు, చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే స్విచ్ ఉంది, అదే పైకంటే కెమెరా అండ్ కిందికంటే స్మార్ట్ ఫోన్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే బోయా అని చెప్పి బ్రాండ్ నేమ్ ఇచ్చారు. అండ్ బ్రాండ్ నేమ్ కూడా చాలా బాగుంది క్వాలిటీగా అయితే. అండ్ ఒకసారి మనం దీన్ని చూద్దాం. అండ్ దీన్ని ఒకసారి ఓపెన్ చేసి దీని బ్యాటరీ ఎట్లా వాల్యూ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. అండ్ ఇక్కడ మనం స్విచ్ చూసుకుంటే మనకు పైకంటే కెమెరా అండ్ కిందికంటే స్మార్ట్ ఫోన్. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్లో చేసేటప్పుడు ఆఫ్ స్మార్ట్ ఫోన్లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ మనం కెమెరా కనెక్ట్ చేసినప్పుడు కెమెరా అనేది ఆన్లో పెట్టాలి. అండ్ ఒకసారి మనం దీన్ని ఓపెన్ చేసి బ్యాటరీ అనేది వేసి ఒకసారి చెక్ చేద్దాం. అండ్ చెక్ చేసే ముందు ఇక్కడ మనము మైక్రోఫోన్కి ఫోమ్ అనేది పెడతాం ఫ్రెండ్స్. అండ్ మైక్రోఫోన్కి ఫోమ్ అయితే పెట్టేసాను ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు మన LR44 బ్యాటరీని ఇందులో వేయాల్సి ఉంటుంది, కాబట్టి దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ లోపలైతే ఈ రకంగా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఆ ప్లేస్లో మనం బ్యాటరీ అనేది ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మనకు దీంట్లోనే ఇచ్చారు ఫ్రెండ్స్ LR44 బ్యాటరీ అని. అండ్ మనం ఈ బ్యాటరీని ఇక్కడ ఇన్సర్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఇన్సర్ట్ చేయగానే మనం దీన్ని క్లోజ్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ మనం ఇవి హెడ్ సైడ్ ఇన్సర్ట్ చేసామంటే సేమ్ మనం యాక్సెస్ మన టీవీ రిమోట్ బ్యాటరీస్ మాదిరి మనము ఇన్సర్ట్ ఇక్కడ మనం క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కెమెరా అండ్ ఆఫ్ స్మార్ట్ ఫోన్ ఉంది. అండ్ మనం కెమెరా మోడ్లో పెట్టుకుంటే మనం కెమెరా మోడ్లో మాత్రమే యూజ్ చేయాలి, అంటే మనం DSLRస్కి కెమెరాస్ కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే. అండ్ ఇక్కడ ఆఫ్ స్మార్ట్ ఫోన్ అంటే మనం స్మార్ట్ ఫోన్స్ కనెక్ట్ చేసినప్పుడల్లా ఆఫ్ స్మార్ట్ ఫోన్ పెట్టుకొని కనెక్ట్ చేయాలి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనము కాలర్కి పెట్టుకోవడానికి లేబుల్ క్లిప్ అనేది కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ లేబుల్ క్లిప్ అయితే కనెక్ట్ చేశాను. అండ్ ఈ లేబుల్ క్లిప్ ఏం లేదు ఫ్రెండ్స్, మనం కాలర్ అనేది పెట్టుకొని మాట్లాడితే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం దీంతో పాటు 1.4 అడాప్టర్ అయితే ఇచ్చారు కదా. అండ్ ఈ అడాప్టర్ వల్ల మనము ఏదైనా పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్స్కి ఈ మైక్ అనేది యూజ్ చేయొచ్చు. ఈ 1.4 అడాప్టర్ అనేది మనం 3.5mm జాక్ కనెక్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మైక్లోంచి మాట్లాడితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 1.4 అడాప్టర్ అయితే తీసేద్దాం. ఈ అడాప్టర్తో మనకైతే యూజ్ అయితే లేదు కాబట్టి పక్కన పెట్టేద్దాం. అండ్ ఇప్పుడు మనకు కనిపిస్తున్న 3.5mm జాక్ని మనం మొబైల్ కనెక్ట్ చేసి అండ్ వాయిస్ అనేది ఎలా వస్తుంది ఏంటి అనేది చెక్ చేద్దాం ఫ్రెండ్స్. అండ్ చెక్ చేసే ముందు ఇప్పుడు నేను ప్రజెంట్ అయితే నా మొబైల్ మైక్రోఫోన్తో మాట్లాడుతున్నాను. అండ్ ఇప్పుడు మీరైతే వాయిస్ అయితే అబ్జర్వ్ చేయండి. అండ్ నేను కనెక్ట్ చేసిన తర్వాత ఆ వాయిస్కి ఈ వాయిస్కి డిఫరెన్స్ అనేది మీరే చూడండి. అండ్ ఇప్పుడు ఈ 3.5mm జాక్ని నేను మొబైల్ కనెక్ట్ చేస్తున్నాను. హే గాయ్స్, హాయ్, దిస్ ఇస్ సన్నీ అండ్ మీరు చూస్తున్నారు అమేజింగ్ టెక్ సన్నీ. ఫ్రెండ్స్, ఇది నేను బోయా BY-M1 మైక్లోంచి వస్తుంది ఫ్రెండ్స్ ఈ వాయిస్ అంతా. అండ్ వాయిస్ అయితే చాలా క్లారిటీగా చాలా బాగా వినిపిస్తుంది అనుకుంటున్నాను. అండ్ ఒకసారి నేను ఈ మైక్ అనేది తీసేసి నార్మల్ నా మొబైల్ మైక్రోఫోన్తో మాట్లాడి చూస్తాను. అండ్ వాయిస్ అయితే ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, రెండు దానికి డిఫరెన్స్ అయితే. అండ్ ఒకసారి నేను దీన్ని తీసి నార్మల్ వాయిస్తో మాట్లాడి చూస్తాను. ఓకే ఫ్రెండ్స్, మైక్ అయితే తీసేసాను. అండ్ ఇప్పుడు నేను నార్మల్ వాయిస్తో మాట్లాడుతున్నాను. అండ్ దిస్ ఇస్ సన్నీ అండ్ మీరు చూస్తున్నారు అమేజింగ్ టెక్ సన్నీ. హాయ్ ఫ్రెండ్స్, ఇది నేను నార్మల్ వాయిస్తో నా మొబైల్కి ఉన్న మైక్రోఫోన్తో మాట్లాడుతున్నాను. అండ్ డిఫరెన్స్ అయితే మీరే గమనియాలి ఫ్రెండ్స్. అండ్ నేను నార్మల్ వాయిస్ అయితే నేను మొబైల్ దగ్గరకు వచ్చి మరీ మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. అదే నేను ఈ లావియర్ మైక్ బోయా మైక్ పెట్టుకున్నా అంటే 20 feet డిస్టెన్స్ నుంచి అయితే నేను వీడియో అయితే రికార్డ్ చేయగలుగుతాను. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అండ్ అలానే బోయా BY-M1 మైక్ గురించి ఫుల్ డెప్త్ రివ్యూ అయితే తెలుసుకున్నారు కదా. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.